ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇక్కడ క్యాబేజీ మోదకాలు చేశాను. క్యాబేజీ మోదకాల? అవేంటి తల్లి, ఉండడానికా పోవడానికా అనుకుంటున్నారు కదా? టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. ఎలా చేశానో చూసేయండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చాలా మెత్తగా ఉన్న చపాతీని తీసుకొని వాటిని కూడా పిండి చేసేసుకున్నాను. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసుకున్నాను. చూడండి ఎలా అయిపోయిందో. ఇక ఆ తర్వాత ఒక పెనం తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను 3 ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అదే ఫ్రైలో నేను ఇక్కడ చపాతీ పౌడర్ వేసేసుకుంటున్నాను. దాన్ని బాగా కలిపిన తర్వాత అందులో 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 బాగా కలిసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అందులో కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మాత్రమే యూస్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ మనకి స్టఫ్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఒక బాణలో వాటర్ తీసుకొని ఈ క్యాబేజీ తొనని ఉడకబెట్టేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత వాటిని కాసేపు చల్లారబెట్టుకొని ఆ తర్వాత ఈ ఆకులోకి ఈ స్టఫ్ని ఫిలప్ చేసుకుంటున్నాను. ఇదిగో ఇలాగా అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా హీట్ చేసిన వాటర్ పైన ఇలాంటి జాలి లాంటిది ఏదైనా సరే పెట్టేసుకొని స్టీమ్ పైన ఉడికించుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి.